సినిమా ఇండస్ట్రీలో లక్ అనేది చాలా ఇంపార్టెంట్. లక్ ఫేవర్ చేసినప్పుడు హిట్ల మీద హిట్లు వస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా కెరియర్ని ప్లాన్ చేసుకోవాలి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి ముందే ఫోకస్డ్గా ఆలోచించి స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ హీరోయిన్స్తో చూసుకుంటే రష్మిక చాలా బెటర్గా చాలా సిస్టమాటిక్గా ప్లాన్ చేస్తోంది అని ఒక టాక్. ఎస్పెషల్లీ పాన్ ఇండియా మూవీస్ అన్ని చాలా పర్ఫెక్ట్ గా స్కెచ్ పరంగా దూసుకెళ్తోంది. శాండల్వుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది, ఆ తరువాత కోలీవుడ్ కు వెళ్ళింది, బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది. 4 ఇండస్ట్రీస్ లో వర్క్ చేసి 4 ఇండస్ట్రీస్ లోనూ బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అందుకే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది రష్మిక. తెలుగులో పుష్ప సీక్వెల్, తమిళంలో కుబేర లాంటి పెద్ద ప్రాజెక్ట్, హిందీలో సికందర్ లాంటి సినిమా. ఇలాంటి లైనప్ రష్మికకు మాత్రమే సాధ్యం. పైగా వీటన్నిటినీ మించి లైన్ లో యానిమల్ సీక్వెల్. ప్రతిసారి లక్ కలిసి రాదు. పుష్ప, యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్స్ కాదు, గుడ్ బై, మిషన్ మజ్ను లాంటి ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉంచుకోవడం రష్మికకు బాగా కలిసి వస్తోంది. నేషన్ క్రష్ గా టాప్ పొజిషన్ లో నిలిచేలా చేస్తోంది.